వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో బాలిక అత్యాచార ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనలో తీవ్ర ఆగ్రహం చెందిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను నిర్బంధించారు. అయితే ఈ ఘటనలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కానీ ఈ వ్యవహారం ఇప్పుడు చింతలమడుగు వాసులను భయోందనలకు గురి చేస్తుంది. దాదాపుగా 140 మందిపై వేంపల్లి పోలీసులు వివిధ రకాల కేసులు నమోదు చేస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమను ఎప్పుడు అరెస్టు చేస్తారా అంటూ సగం ఊరంతా ఖాళీ చేసి వెళుతోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాము అక్కడి నుంచి సమాచారం అందిస్తారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం పకీర్పల్లిలో ఒక యువతి అత్యాచారం జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఈ ఊరంతా 140 మంది మీద పోలీసులు కేసు పెట్టడం జరగడింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని ఇక్కడ ప్రజా సంఘ నాయకులు వచ్చి జరగడం జరిగింది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగిందని ఈ గ్రామస్తులు కులాలకు మతాలకు అతీతంగా చిన్న పెద్ద ఆలోలు అందరూ స్టేషన్కి వెళ్ళి ఏం జరిగిందో అని ఆతృతగా వెళ్ళి చూసేదానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ పోలీసు వారు అత్యుత్సాహం చూపించి ఎవరైతే కేసు పెట్టాలనో వాళ్ళ మీద కేసు పెట్టండి, ఎవరైతే స్టేషన్ను చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, తప్పు లేదు, అలా చేయాలి కూడా. ఈ మద్దతుదారుల మీద వీళ్ళు కేసులు బనాయించి అక్కడికి వెళ్ళిన వారిపైన యువకులపైన 16 ఏళ్ళు 15 ఏళ్ళు 70 ఏళ్ళు వృద్ధుల పైన ఈ పోలీసు వాళ్ళు కేసులు బనాయించి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య భాగంలో కనపడుతుంది. ఇది ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు కాకుండా ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య వైరంలో ఈ ముస్లింల సామాజిక వర్గం ఇక్కడ బలైపోతుంది. ఇప్పుడు పక్క ఏరియాలో ఇతర సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ మటుకు ఎవరైనా అరెస్ట్ వారెంట్ తక్కువ చూపించారు. కానీ ఈ ఏరియాలో అధిక శాతం ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ ఇళ్లలో అధిక శాతం ముస్లిం యువకులను ఇబ్బందులు పెట్టి వాళ్లకు కేసులు వేసి వాళ్ళ మీద బరాయించి వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి అది బార్డర్లా చైనా బార్డర్ లాగా పోలీసు వాళ్ళు కాపలా పెట్టి ఊర్లో కాపలా పోలీసు వాళ్ళు ఉంటే ఆడవాళ్ళకు భయం పుట్టదా? ఇప్పుడు వాళ్ళు ఏ ధైర్యంతో వాళ్ళు ఇల్లు వదిలిపోయిన తమ్ముడు కానీ అన్న కానీ బాబాయ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు పక్క ఊళ్ళో తలదాచుకుంటున్నాను ఎందుకు రప్పియాలంటే ఇక్కడ సమస్య అనుకూలంగా ఉంటే కదా వాళ్ళు వచ్చేది వాళ్ళ సొంత ఊర్లకు. అలా కాకుండా అదేదో చైనా బార్డర్లో చెక్ పోస్ట్ పెట్టినట్టు ఆ పోలీసులు పెట్టి 4 పోలీసులు కాపలా పెడితే ఆ మహిళలు భయపడరా? ఒకటి ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మేము కడప నుంచి బయలుదేరక ముందు అంత ఇదిగా ఉండదులే అనుకున్నాం ఇక్కడ పరిస్థితి. కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఇది ఎట్టయిందంటే ఏదో ఉగ్రవాదులు ఊర్లోకి దూరినారు అని అనుమానంతో వ్యక్తిగతంగా రౌండ్ ఆఫ్ చేసి దానికి ఊరంతా జల్లెడ పట్టేటట్టు పోలీసులకి ఇక్కడ జల్లెడ పెట్టి ఇక్కడ వాతావరణాన్ని భయభ్రాంతులని సృష్టించడం జరిగింది. కానీ ఊరు ఏం పాపం చేసిందయ్యా? మేము ఒకటి అడుగుతున్నాం. ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఉండదో ఆంధ్రప్రదేశ్లో, కూటమి ప్రభుత్వానికి సూటిగా అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఆడవారి పైన ఎటువంటి దౌర్జన్యం జరిగినా రేపులు జరిగినా ప్రతి ఒక్క దానిపైన తీవ్రంగా ఖండిస్తూ దానిపైన తీవ్రంగా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, మీరు మీ పార్టీకి సంబంధించిన వారు సహకరిస్తున్న వారికి మాత్రమే న్యాయం చేస్తారా, లేకపోతే మానవత్వంతో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారా అని మేము ఇక్కడి నుంచి ఒకటి అడుగుతున్నాం. ఎందుకంటే పోలీసు వారు మీ అధీనంలో ఉంటారు, పోలీసు వారు హోంమంత్రి అధీనంలోనే ఉంటారు. మీరి ఆజ్ఞ ప్రకారం పోలీసు వాడు నడుచుకుంటారు. మేము ఒకటే ఇక్కడి నుంచి చెబుతున్నాము హోంమంత్రి అనిత గారిని, మీరు దయచేసి ఈ సమస్యకి ఎంత తొందరగా అయితే అంత తొందరగా పరిష్కరించి ఈ ఊరిలో మగవారిని మగవారిని అందరికీ ఇక్కడికి రప్పించి మనోధైర్యం ఇప్పించాల్సిన బాధ్యత మీపై ఉందని. ఎందుకంటే ఎప్పటి వరకైతే మీ ఆజ్ఞ ఉండదో మీరు చెప్పరో పోలీసు వారికి, పోలీసు వారు 7/24/7 మాదిరిగా ఇక్కడ ఉండి భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంటారు.
ధైర్యం ఇచ్చే బాధ్యత హోంమంత్రి పైన ఉండాలి. ఈ యొక్క గ్రామంలో మంచి వాతావరణం నెలకొల్పేందుకు అన్ని పార్టీలతో ఒకటి సమావేశం నిర్వహించి ఇక్కడ నుంచి పోయినటువంటి మగవారిని అందరినీ తిరిగి పనుల్లోకి రప్పించేందుకు ఇక్కడ ఒకటి వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులే ముందుకు రావాలా. అక్కడ పోలీసులు ఆ రోజు జరిగినటువంటి అమ్మాయికి ఏం జరిగింది అనేటువంటి ప్రోద్బలంతో 1-2 సంఘటనలు జరిగిండొచ్చు. దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే ప్రతి ఒక్కరు. దాన్ని బేస్ చేసుకుని ఒక వర్గానికి చెందినటువంటి మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళ మాత్రమే టార్గెట్ తీసుకొని ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది సిపిఐగా ఇన్సాఫ్గా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచి ఇక్కడ మంచి వాతావరణం నెలకొల్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం తెలియనటువంటి అమాయకులు అక్కడ పోయినటువంటి వాళ్ళు, ఒక మహిళ ముస్లిం అమ్మాయికి మానభంగం జరిగిందని భయం, ఎక్కడో చంపేశారనే భయంతో అక్కడ పోయినారు. పోయేటువంటి వాళ్ళు ముస్లింలే కాదు, గ్రామాల్లో ముస్లింలు లేరు, అన్ని కులాల వాళ్ళు వచ్చారు అక్కడికి. అక్కడ దావంబిడి పోయే వాళ్ళు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కేర్స్ పెట్టాలి కదా, ఆ విధంగా కాదు. ఈ ఊళ్ళో ఎవరెవరు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరెవరు పార్టీ రాజకీయాలలో తిరుగుతున్నారు, అటువంటి వాళ్ళకందరికీ ఈరోజు కేసులు బనాయిస్తున్నారు. మీరు మానవతా దృక్పథంతో పోలీస్ యంత్రాంగం చూడాలి. ఆ విధంగా చూడకపోతే పోలీసుల పైన ఉన్నటువంటి నమ్మకం ప్రజల పోలీసుల పైన పెట్టుకున్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకునే వాళ్ళు అవుతారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం పకీర్పల్లి దగ్గర జరిగిన యువతి అత్యాచారంలో ఈ గ్రామంలో ముస్లింస్ యువకులను అందరినీ 140 మందిని అరెస్ట్ చేయడంతో ఇక్కడ ఈ ఊరికి ప్రజా సంఘాల నాయకులు అందరూ వచ్చి ఇక్కడ విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అమాయకులందరినీ అరెస్ట్ చేసిన అందరినీ విడుదల చేయాలి, లేకపోతే తదుపరి కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తామని మనతో ప్రజా సంఘ నాయకులు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ రవితో ఏఎన్ న్యూస్